హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను అనమాట. సో ఇవాళ లలితా సహస్రనామం చాంటింగ్ చేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో నేనైతే సేమ్ సంక్రాంతికి వేసుకున్న డ్రెస్ వేసుకున్నా గైస్. కాకపోతే ఫైనల్లీ దుప్పట్టా వచ్చింది ఇండియా నుండి. సో ఇవాళ దుప్పట్టా వేసుకుంటున్నాను అనమాట. ఇవాళ వెదర్ అయితే చాలా బాగుంది. మళ్ళీ రేపు స్నో స్టార్మ్ అంట, చూడాలి. నిన్న నైట్ అంతా నిద్ర లేదు గాయ్స్, అందుకే కళ్ళంతా డార్క్ సర్కిల్స్ వచ్చాయి అనమాట. లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇవాళ నైట్ బాగా పడుకోవాలి. సో ఫస్ట్ ఇది కొడదాం మనం, గ్లాసీ మిస్ట్ ఫ్రమ్ టియా. ఇవాళ పక్క కలర్ కరెక్టర్ వేయాల్సిందే, ఎందుకంటే బాగా ఉంది ఇక్కడ స్కిన్ అన్ఈవెన్గా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. నేను రెడీ అయ్యేలోపు మధు దద్దోజనం కుక్ చేసేస్తున్నాడు గాయస్. అదే కిచెన్లో సౌండ్స్ అనమాట. సో ఈసారి సింపుల్గానే అనుకున్నాము దద్దోజనం చేద్దామని. ఎందుకు అంటే ఆఫీస్ నుంచి వచ్చేపాటికే ఆల్మోస్ట్ 5 అయిపోయింది నాది ఫ్రైడే. అండ్ మధు కూడా బిజీ ఉన్నాడనమాట. సో ఇంకేం చేయలేక దద్దోజనం కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా అని దద్దోజనం ఒకటి చేసామన్నమాట. గాయస్, నా డియోర్ ఇది ఉండాలి, కనిపించట్లేదు. ఎక్కడ పెట్టేశాను కన్సీలర్? నాకే పోయాలి గైస్, డియోర్ ఎక్కడ పెట్టేసినట్టుంది. నాకెందుకో రీసెంట్గా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది గాయస్. ఎంత బ్యాడ్గా డ్రై అవుతుందంటే అన్బిలీవబుల్లీ బ్యాడ్గా డ్రై అవుతుందన్నమాట. మాయిశ్చరైజర్స్ కూడా సెట్ అవ్వట్లేదు. ఐ యామ్ నవ్ యూజింగ్ జోజోబా ఆయిల్ ఫర్ మై ఫేస్ అనమాట. అంత ఘనం డ్రై అవుతుంది. ఆ నోస్ దగ్గర అంతా లైక్ ఐఎమ్ గెటింగ్ లైక్ ఏ క్రాక్స్ అనమాట. సడన్గా ఎందుకో తెలియట్లేదు, మంట. ఇట్ వాజ్ లైక్ మేకప్ అసలు వేసుకోవాలని మూడే రావట్లేదు ఈ మధ్య నాకైతే. ఫైనలీ ఇంకా పూజకి నేను ఎలా అయినా చేసుకుందాం, వాట్స్ ఎవర్ చేసుకోవాలి అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట మేకప్ అయితే. అండ్ ఎందుకో నా ఫేస్ కూడా నాకు నచ్చట్లేదు ఈ మధ్య మేకప్ వేసుకుంటుంటే. అదేంటో నాకు అర్థం కావట్లేదు దానివల్ల. నా మన ఫౌండేషన్ షనెల్ MAC ఫౌండేషన్ పౌడర్. నా దగ్గర ఒక ట్రెడిషనల్ కాటుక టైప్ ఒకటి ఉంది గైస్, తీసుకున్నా. దానికి ఈ స్టిక్ వచ్చిందనమాట పెట్టుకోవడానికి. కళ్ళు ఎందుకో ఈ మధ్య చాలా సెన్సిటివ్ అనిపిస్తుంది నాకు. ఏం పెట్టుకున్నా ఇలా వాటర్ అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా టిష్యూ పెట్టుకొని ఒక పక్క వాటర్ తుడుచుకోవడం, ఒక పక్క కాటుకు పెట్టుకుందామని ట్రై చేయడం. ఏదేదో చేసా, ఏదేదో అయ్యిందనమాట. సో బట్ ఫైనలీ ఇట్ వర్క్డ్ అవుట్ అని అనిపించింది. గుడ్. నా ప్లాన్ ఏంటంటే నేనేం ట్రై చేద్దామని అనుకుంటున్నా అంటే, షనెల్ది నా దగ్గర ఐలైనర్, స్టిక్కీ ఐలైనర్ ఒకటి ఉంటుంది కదా గాయస్, అది ఐలైనర్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ ఐలైనర్ దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి అండ్ దానిపైన డార్క్ రోజ్ ఇట్లా ఐ షేడ్ పెడదాము. ఇట్లా స్మర్జ్డ్ లుక్ లాగా వచ్చేటట్లు, నాట్ ఏ లిక్విడ్ ఐలైనర్ అని అనుకొని ట్రై చేశాను అనమాట. ఫస్ట్ బాగుందని అనిపించింది. ఆ తర్వాత కొంచెం లిక్విడ్ ఐలైనర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని అలా ట్రై చేసి అదే ఫిక్స్ అయిపోయాను అనమాట. అది ఇక్కడ నేను చేస్తున్న స్టెప్. ఏదో ట్రై చేస్తున్నా కదా, ఐకి ఏదో అవుతుంది. అది ఈసారి ఇంకొక కొత్త ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఎప్పుడో కొనిపెట్టిన లిప్ది అలా ఉంచేసాను అనమాట, వాడకుండా లిప్కి సెట్ కాలేదని.
ఎప్పుడు వేసుకునే బ్లష్ కాకుండా ఈ బ్లష్ వేసి చూద్దాం ఎలా ఉంటుందో అని వేసానమాట. పింకీగా అయిపోయింది. మళ్ళీ దానిపైన మళ్ళీ కొంచెం ఫౌండేషన్ వేయాల్సి వచ్చిందనమాట కామెడీగా. సో ఇది బాగోవడం అయితే బాగుంది, కాకపోతే లైట్గా వేయాలని ఆ తర్వాత అర్థమైందనమాట. మ్యాక్ షేడ్ వేసాను అనమాట ఇవాళ లిప్స్టిక్. ఎంత అంటే నెంబరు 502 అంట గైస్. ఈసారి ఇంకొక డిఫరెన్స్ ఏం చేశానంటే నా ఫేవరెట్ అయిన స్టోన్ స్టిక్కర్ పెట్టుకున్నా గైస్. పెట్టుకున్న దాన్ని పెట్టుకున్నట్లు వదిలేయచ్చు కదా, అది తీసేసి మళ్ళీ దాన్ని బ్లాక్ పెట్టాను అనమాట. ఇదే ఎంత బాగుందో ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎంత బాగుంది, అనవసరంగా తప్పు చేశాను అని. మళ్ళీ బ్లాక్కి మార్చేస్తాను చూడండి. అప్పుడే నాకెందుకో ఇదే బాగున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు. సో నా మేకప్ అయితే అయిపోయింది. వెళ్ళి నేను ఇది తీసేసుకుంటా, దుప్పట్టా వేసుకొని జ్యువెలరీ సెట్ చేద్దాం. చాలా కన్ఫ్యూజన్ ఉంది గైస్ జ్యువెలరీ అయితే, ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి. ఏ వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ టాస్క్. సో ఇదే గైస్ దుప్పటా, ఆర్గాన్జా విత్ బెనారస్ ఎండ్స్ వచ్చినాయి అనమాట. ఇట్స్ సూపర్ దుప్పటా అనిపించింది, బాగా నచ్చింది నాకు. ఇట్స్ ఎ బిగ్ వన్ టూ గైస్, చాలా పొడుగ్గుంది. నాకే ఎంత పొడుగ్గుందంటే ఇట్స్ వెరీ గుడ్ వన్. దుప్పటా ఈజ్ ద హైలైట్ పీస్ గైస్ ఫర్ దిస్ డ్రెస్. లెఫ్ట్ సైడ్ బాగున్నట్టు అనిపించింది గైస్ నాకు, అందుకని లెఫ్ట్ సైడ్కి వేసుకున్నా దుప్పట్టా. బాగుంది కదా. సో ఇప్పుడు జ్యువెలరీకి వస్తే నాకు ఇది కూడా స్వరోస్కి నచ్చింది గైస్. ఇది కూడా పక్కా మ్యాచ్ అవుతుంది అని ఉంది. లెట్స్ సీ. బాగుంది కదా. I think this is the perfect match. యా మిగతావంతా బాగానే ఉంటుంది, కానీ ఇది రెడ్ కలర్ అనమాట. ఇది వేసుకున్నా బాగుంది ఇది. ఎస్, ఈ కమ్మలు వేసుకుంటా చాలా బాగుంది. ఫైనల్లీ గాయస్ ఐఎమ్ డన్. సింపుల్గా ఇలా నల్ల పూసలు వేసేసుకున్నాను అనమాట. అండ్ స్వరోస్కి కమ్మలు పెట్టేసుకున్నాను. పింక్ కలర్ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. నల్ల పూసలు బాగా సెట్ అయ్యాయి అనిపిస్తుంది గాయస్. గాజులు కూడా సూపర్ ప్రిటీ ఉంది. సో కమ్ లెట్స్ డూ. దేవుడి రూమ్లో అయితే దీపం పెట్టేద్దాం. ఇక్కడ రెడీ చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఇక్కడ కూడా దీపాలు వెలిగించేయడమే. రాగానే సౌమిని వాళ్ళు ఈ ప్లేట్లో నేను పూజ చేస్తా గైస్. శ్రీచక్రం అవి పటంలాగా పెట్టి అమ్మవారిని పెట్టాను అనమాట. శ్రీచక్రం పైన పూజ చేపించేలాగా సోమ్ని వాళ్ళు. అండ్ ఇది ఓవరాల్గా సింపుల్గా రెడీ చేశాను అనమాట అమ్మవారిని. ఎక్కువ ఏం ఆర్భాటం లేకుండా. రేపు మళ్ళీ ఈజీ అవుతుంది నాకు అన్నీ తీసేసుకోవడానికి అట్లా.
అండ్ ఇక్కడ దద్దోజనం కలిపి పెట్టాడు అనమాట మధు. నేను అది ఒక బౌల్లో తీసేసుకొని అమ్మవారికి పెట్టేయడమే ఆ పని చేస్తా ఇప్పుడు. మార్చేసా గైస్. ఈ గిన్నెలోకి ప్రసాదం పెట్టేసేయడమే ఇంక అమ్మవారికి. వెళ్ళి నేను దీపం పెట్టిస్తా. ఫస్ట్ ఎవర్ ఆల్వేస్ సౌమిని గైస్. మిగతా వాళ్ళు ఎవరు రారు నాకు తెలిసి. 7:30 వరకు రారు. స్టార్ట్ అయిపోయిందేమో. నేను 2 minutes వెయిట్ చేసి నేను వచ్చేస్తాను. నేను నీకు చెప్పా కదరా వాళ్ళు రారు అంత ఈజీగా. ఒకసారి పింగ్ చేయరా అసలు ఎక్కడున్నారో. 7:37 జాతర చూడాలి. ఎక్కడైనా పెట్టేసుకో, దీనిపైన ఎక్కడైనా పెట్టేసుకో. నేను ఇక్కడ దీపం పెట్టేసి వచ్చేస్తారు. ఫస్ట్ శుక్రవారం కనుక అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకొని పూజ చేసుకున్నాం గైస్. ఆ తర్వాత లలితా సహస్రనామం చాంటింగ్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత హారతి అండ్ డిన్నర్ చేసి బాగా కబుర్లు చెప్పుకొని మంచిగా ఎంజాయ్ చేసి అప్పుడు వెళ్ళారు గైస్ నా ఫ్రెండ్స్ ఇంటికి. ప్లేట్లో పెట్టేసారు. బజ్జీలు, పునుగులు, దద్దోజనం. అది దద్దోజనం గాయస్. ఇది వచ్చి సేమియా పాయసం. ఇది కేసరి, రవ్వ కేసరి అన్నమాట. ఇవాళ మా ఫుడ్ ఇది. ప్రశాంతంగా తింటామన్నమాట. యమ్మీ యమ్మీ ఉంది.